ఏలూరులో టెడ్కో గృహాలు ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్నాయి. ఫ్లాట్లకు రంగులద్దడం మొదలు మౌలిక వసతులు కల్పించే పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. మరి అక్టోబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేస్తారా? అసలు ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? ఇంకెంత మేర పెండింగ్ ఉన్నాయి? మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాము. ఏలూరులో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 మధ్యకాలంలో దాదాపు 6,600 ఇళ్లను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాదాపు 4,200 ఇళ్లను క్యాన్సిల్ చేయడంతో మిగిలిన ఇళ్ల నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి. ఈ దశలో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం అనేది నిలిచిపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ కల్లా కూడా టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు వెళుతుంది. ఇంటికి రంగులు కానీ ఇంటర్నల్ సంబంధించిన పనులు కానీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అసలు ఇళ్ల నిర్మాణం అనేది ఏ మేరకు జరుగుతుంది, అలాగే ఎప్పుడు పూర్తవుతుంది అన్న అంశాలను టిట్కో అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, అసలు అప్పుడు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతవరకు నిర్మాణం జరిగాయి, ఇప్పటిలోకి పూర్తి చేస్తారు? ఏలూరు యుఎల్బి పరిధిలో ఉన్న పానింగ్ సైట్లో మనకి మొత్తం 1908 ఇల్లులు ఉన్నాయండి. దాదాపు 1500 ఇల్లులు కానీ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇంటర్నల్ వర్క్స్ వచ్చి ఇంటర్నల్ పుట్టి, పెయింటింగ్, టైలింగ్ వర్క్, ఎక్స్టర్నల్ పెయింటింగ్ అండ్ ఇంటర్నల్ పెయింటింగ్, ఏవైతే మనకి హౌసింగ్ వర్టికల్ స్టాక్స్ అండ్ హౌసింగ్ ఛాంబర్స్ వర్క్స్ ఉన్నాయో దాంతో దగ్గరగా ఒక 1500 ఇళ్ళకి సంబంధించిన వర్క్స్ అనేది మేము కంప్లీట్ చేయడం జరిగింది సార్. 60% ఆఫ్ ది సేవర్ లైన్ కంప్లీట్ అయిపోయింది సార్. వాటర్ లైన్ సప్లై వచ్చి 80% ఆఫ్ ది వాటర్ సప్లై కంప్లీట్ అయిపోయింది సార్. అండ్ జిఎల్ఎస్ఆర్లో మొత్తం 50 KL ఒకటి, 150 KL రెండు జిఎల్ఎస్ఆర్లు ఉన్నాయి సార్. ఇక్కడ 2 జిఎల్ఎస్ఆర్కి గాను 50 KL 100% కంప్లీట్ అయిపోయింది సార్. 150 KL జిఎల్ఎస్ఆర్ వచ్చి అబౌట్ 60% కంప్లీట్ అయిపోయింది సార్. మనకి ఇన్ఫ్రా స్టాటస్ కూడా అరౌండ్ ఒక 60-70% మనకి వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి సార్. ఏలూరులో పానింగ్ అండ్ కొత్తూరు సైట్లో భాగంగా మొత్తం 46 బ్లాకులు ఉన్నాయండి. 46 బ్లాకులకు గాను 2208 హౌసెస్ ఉన్నాయండి. అవి మేము అక్టోబర్ ఎండ్ కల్లా 2026 అక్టోబర్ ఎండ్ కల్లా మేము కంప్లీట్ చేసి పూర్తి చేసి ప్రజలకు అందజేసే పనిలో నిమగ్నమై ఉండండి. 100% మేము కంప్లీట్ చేసేస్తామండి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం అంతా ఒక ఎత్తు అయితే మౌలిక సదుపాయాల కల్పన అనేది ఒక ఎత్తు. డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, విద్యుత్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి ఏర్పాటుకి ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? మేము ఆల్రెడీ వీటికి గాను మేము సపరేట్ సబ్ ఏజెన్సీస్కి ఒక 2 సబ్ ఏజెన్సీకి ఇచ్చాం సార్ తొందరగా కంప్లీట్ చేయడానికి. ఇన్ఫ్రా వచ్చి వెల్కో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టెండర్ తీసుకుంది సార్. వాళ్ళు 100% మనకి వితిన్ పీరియడ్లో, మన టైం పీరియడ్లో, వితిన్ టైం బాండ్లో బిఫోర్ అక్టోబర్ కల్లా మనకి ఇచ్చేసేలాగా చర్యలు తీసుకున్నారండి. వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ దానికి ఆల్టర్నేటివ్గా మేము వేరే ఆల్టర్నేటివ్ స్టెప్ తీసుకుని దాన్ని వర్షాలు కూడా అడ్డు లేకుండా మేము పని ముందుకి నడిపిస్తాం సార్. అంటే డీవాటరింగ్ మోటార్లో వెంటనే సైట్ పెట్టి డీవాటరింగ్ చేస్తూ ఓ పక్కన కంటిన్యూషన్గా కంప్లీట్ దాని ఆల్టర్నేటివ్ యాక్షన్ మనకి ఏది అడ్డంకి ఉన్నా దానికి ఆల్టర్నేటివ్ యాక్షన్ మేము ప్లాన్ రెడీ చేసుకుని వితిన్ అక్టోబర్ లోపు మేము ప్రజలకి అందజేసేలాగా మేము ప్రణాళిక అన్ని మొత్తం సాగుతుంది సార్. ఈ గతంలో ఈ వర్కులు అనేవి ఆగిపోవడంతో చాలా మంది లబ్ధిదారులు వచ్చి ఇళ్ళని చూసుకొని కొంచెం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వర్కులు జరుగుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు వస్తున్నారండి, చూస్తున్నారు, ఇళ్ళని చూసుకుంటున్నారా? ఎస్ సార్. ఎవరైతే అలౌట్ అయినాయో మనకి వాళ్ళ పట్టాలు తీసుకుని వస్తున్నారు సార్ ఇక్కడికి. మా బ్లాక్ ఎక్కడ వాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఏవైతే అక్టోబర్ లోపు ఇచ్చేస్తారనే భరోసా వాళ్ళలో మేము కల్పించగలిగామో ఇక్కడ జరుగుతున్న వర్క్స్ని చూసి వాళ్ళు నమ్మకంతో ఉంటున్నారు. ఖచ్చితంగా 100% అక్టోబర్ లోపు మేము అందజేస్తామండి ఇల్లు. ఓకే, రైట్. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం నిర్దేశించో అక్టోబర్ కల్లా టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని నిర్దేశించిందో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగానే పనులు చేపడుతున్నాము, తాము సంతోషంగా ఉన్నామంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.